నిఖిల్ గౌతమ్ని కూర్చోబే అన్నాడు. అయితే గౌతమ్ ఎప్పుడు నిఖిల్ని ఏమనలేదా అని సారీ చెప్పాడు కదా. అలాగే ఇది యాక్షన్ ఆఫ్ మూమెంట్, అంటే ఫేస్ మీద తగిలినప్పుడు ఎవరికైనా కోపం వచ్చింది. అదే టైంలో కోపం వచ్చింది అన్నాడు, తర్వాత సారీ చెప్పాడు. హౌస్లో వాళ్ళు కూడా అడిగారు, మళ్ళీ సారీ చెప్పాడు. అక్కడితో ఆ టాపిక్ అనేది అయిపోయింది. ఎందుకంటే గౌతమ్ అసలు నిఖిల్ని ఎప్పుడూ తిట్టకపోతే, గౌతమ్ అసలు తిట్టకుండా ఉండుంటే అప్పుడు నిఖిల్ది తప్పు అయ్యేది. గౌతము అక్కడ చాలాసార్లు తిట్టాడు, అన్నెసెసరీగా 2-3 సార్లు తిట్టాడు, తర్వాత సారీ చెప్పాడు. నిఖిల్ అన్న దానికన్నా పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేశాడు గౌతమ్. మీరు అది గమనించట్లా? చాలామంది కామెంట్లో నాకు చాలా మంది పెడతానే ఉన్నారు, నిఖిల్ కావాలనే అన్నాడు అని. ఫేస్కి తగిలినప్పుడు ఎవరికైనా కోపం వచ్చింది, అది మీకైనా నాకైనా. అందుకని ఆ ఫేస్కి తగిలిన కోపంలో తను అన్నాడు అని తర్వాత కొంచెంసేపు తర్వాత తనకు అర్థమయ్యి సారీ కూడా చెప్పాడు. అక్కడితో ఆ టాపిక్ అనేది అయిపోయింది. ఎందుకంటే ప్రీవియస్గా కూడా గౌతమ్ అన్నప్పుడు సారీ చెప్పాడు, అక్కడ సార్ట్ అవుట్ అయిపోయింది, అలాగే అయిపోయింది. ఇవాళ నాగార్జున గారు ఎపిసోడ్లో ఏమైనా మాట్లాడతారేమో చూడాలి. దీనిపైన మాట్లాడితే తెలిసిద్ది ఎవరు తప్పు అనేది క్లారిటీ వచ్చింది. మీరేమనుకుంటున్నారో కామెంట్లో మెసేజ్ చేయండి. అలాగే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పేమన్నా ఉంటే క్షమించండి.